ఈ ప్రక్రియ చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా సరే చాలా మంది ఓట్లు ఇప్పుడు గల్లంత అవుతున్నాయి. రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు గల్లంత అవ్వలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. రేపు ఈ తర్వాత ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, సర్ది చెక్ చేసి అప్పుడు తేల్తది వీళ్ళు నాటకం ఆడుతున్నారు నిజం చేస్తున్నారు అన్నటువంటిది. అప్పుడు గనక ఆల్రెడీ ఈ సర్ఫామ్ ఇచ్చి కూడా తీసేశారనుకోండి, అది సో పార్టీ వాళ్ళదన్నో ఇంకోటన్నో ఖచ్చితంగా మోసం జరిగినట్టు. ఈ లోపుగా అపనమ్మకం చేయడానికి లేదు వాళ్ళకి. ఆ ప్రాసెస్ మాత్రం అది రాంగు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు 2002లో నువ్వు ఓటు ఎక్కడేసావో చెప్పు, ఒకవేళ అది లేకపోతే మీ తాత పేరేంటి, మీ నాయనమ్మ పేరేంటి అంటే ఓకే మా తాత పేరు చెప్తా, మా నాయనమ్మ పేరు చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి కనుక్కుని వస్తావా? మా తాత ఉండరు. ప్లస్ అసలు ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకోటి అది ఏమన్నా సొంత ఇల్లు అందరికీ ఎక్కడ తెచ్చినాయి? అదే మా తాతయ్య నేను పుట్టక ముందే పోయారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు అక్కడ ఆధారం తెమ్మని, వాళ్ళ ఓటర్ ఐడీలు ఎక్కడో నాకు తెలియదు, ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకొచ్చి నా ఓటు నేను కాపాడుకోవాలి? అది అవసరం లేదు అనుకుంటున్నా. వాళ్ళ ఓటు ఆధారం అది. మనది కూడా పాత ఓటు ఉండదు కదా, అప్పుడు ఐడి కార్డులు ఎవడు ఇచ్చాడు, ఫోటో కార్డులు. అంటే వీళ్ళు మొత్తం 8 ఎన్నో పెట్టారు కదా సార్ లిస్టు, ఇందులో ఏదో ఒకటి తీసుకురండి అంటున్నారు. ఆధార్ కార్డు తీసుకెళ్తే ఓకే అంటున్నారు అక్కడ. మనది వరకు ఓకే, మా ఫాదర్దో మా తాత 2000